హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో సంచయన్ నుంచి థర్డ్ లెసన్ అనమాట. నాన్ డీటెయిల్లో థర్డ్ లెసన్ కల్లు కుమ్హార్కి ఉనాకోటి. సో ఈ లెసన్కి సంబంధించి మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి డిస్కస్ చేద్దాం ఈరోజు. సో ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఆల్రెడీ మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. उनाकोटी का अर्थ स्पष्ट करते हुए बतलाएं कि यह स्थान इस नाम से क्यों प्रसिद्ध है. సో ఉనాకోటి అనేటువంటి అర్థాన్ని వివరిస్తూ ఈ ప్లేస్కి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు అంత ఫేమస్ ఇది అని చెప్పి వివరించండి అని అడిగారు. उनाकोटी का अर्थ होता है एक कोटि से एक कम, यानी 1 करोड़ से एक कम. दंत कथा के अनुसार उनाकोटी में भगवान शिव की मूर्तियाँ 1 कोटि से एक कम है. इस स्थान पर इतनी अधिक संख्या में मूर्तियां होने के कारण उनाकोटी प्रसिद्ध है. సో ఉనాకోటి అంటే ఏంటి? కోటి అంటే మనందరికి తెలుసు. సో ఉనాకోటి అంటే ఏంటి అంటే కోటి కంటే ఒకటి తక్కువ. అంటే పురాణాల ప్రకారం వీళ్ళు చెప్పుకునే కథల ప్రకారం ఉనాకోటిలో ఉన్న శివుని విగ్రహాల సంఖ్య సో కోటి కంటే ఒకటి తక్కువ శివలింగాలు అక్కడ ఉన్నాయన్నమాట. సో కాబట్టి అందుకని ఈ ప్లేస్ అనేది ఫేమస్. అందుకే దీనికి ఉనాకోటి అని పేరు కూడా వచ్చింది. पाठ के संदर्भ में उनाकोटी में स्थित गंगावतरण की कथा को अपने शब्दों में लिखिए. అయితే సో ఈ లెసన్లో వచ్చినటువంటి సందర్భానుసారంగా ఉనాకోటిలో ఉన్నటువంటి గంగావతరణ్, సో గంగ ఎలా అవతరించింది అక్కడ గంగాదేవి అనే దాని గురించి మీ మాటల్లో చెప్పండి అని చెప్పారు. సో ఆన్సర్ చూద్దాం. एक विशाल चट्टान ऋषि भगीरथ की प्रार्थना पर स्वर्ग से पृथ्वी पर गंगा के अवतरण के मिथक को चित्रित करती है. गंगा अवतरण के धक्के से कहीं पृथ्वी धंसकर पाताल लोक में न चली जाए, लिहाजा शिव को इसके लिए तैयार किया गया कि वे गंगा को अपनी जटाओं में उलझा लें और इसके बाद इसे धीरे धीरे पृथ्वी पर बहने दे. అయితే చూడండి, ఆ గంగాదేవి ఎలా అవతరించింది అక్కడ అని చెప్తే ఇక్కడ భగీరథ ఋషి అక్కడ ప్రార్థిస్తాడనమాట. తపస్సు చేసినప్పుడు స్వర్గం నుంచి భూమికి ఆ గంగా అనేది అవతరిస్తుంది. ఆ పురాణాల ప్రకారం ఈ స్టోరీ చెప్తారనమాట. సో అక్కడ ఒక విగ్రహాన్ని కూడా చెక్కుంటారనమాట. సో ఈ కథని వర్ణించేలాగా. సో ఆ గంగాదేవి అంత ఫోర్స్ఫుల్గా అంత వేగంగా భూమి మీదకి వచ్చినప్పుడు భూమి ఎక్కడ పాతాళంలోకి మునిగిపోతుందో, లోపలికి వెళ్ళిపోతుందో అని చెప్పేసి శివుడు ముందుగానే ఏం చేస్తాడు, ఆ గంగాదేవిని తన జటాయువులు తన కురులలో చిక్కుకునేలాగా చేసి సో భూమిపైకి ఆ గంగాదేవి వచ్చేటువంటి ఆ వేగాన్ని కొంచెం తగ్గిస్తాడనమాట. అలా గంగాదేవి భూమిపైకి చేరింది అని చెప్పినట్లుగా అక్కడ ఆ శిల్పాన్ని చెక్కుంటారట. కల్లు కుమ్హార్ కా నామ్ ఉనాకోటి సే కిస్ ప్రకార్ జుడ్ గయా. అయితే కల్లు కుమ్హార్ అనేటువంటి ఈ పేరు ఉనాకోటితో ఎలా ముడిపడింది? स्थानीय आदिवासियों के अनुसार कल्लू कुम्हार ने ही उनाकोटी की शिव मूर्तियों का निर्माण किया है. वह माँ पार्वती का भक्त था और उनके साथ कैलाश पर्वत पर रहना चाहता था. भगवान शिव ने शर्त रखी कि कल्लू ने एक रात में 1 कोटि शिव मूर्तियों को निर्माण करे. जब सुबह हुई तब एक मूर्ति कम निकली. इसी कारण शिव ने उसे वहीं छोड़ दिया. इसी मान्यता के कारण कल्लू कुम्हार का नाम ఉనాకోటి సే జుడ్ గయా. అయితే అక్కడి ఆదివాసులు, స్థానిక గిరిజనులు, ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కథనం ప్రకారం సో ఈ ఉనాకోటి అనేది ఈ శివ లింగాలన్నీ కూడా కల్లు కుమ్హారే సృష్టించాడు అని చెప్పుకుంటారనమాట. సో ఆ కల్లు కుమ్హార్ పార్వతీదేవికి భక్తుడు అనమాట. అయితే ఆవిడతో కోరిక కోరుతాడనమాట, నన్ను కూడా కైలాస పర్వతానికి తీసుకెళ్ళండి, నేను కూడా మీతో పాటు ఉండిపోతాను అని కల్లు కుమ్హార్ అడుగుతాడు. దానికి శివుడు ఒక షరతును పెడతాడనమాట. ఏంటి అంటే సో నువ్వు ఒక్క రాత్రిలో 1 కోటి శివలింగాలని ఇక్కడ తయారు చేయాలి, ఆ విగ్రహాలని తయారు చేసినట్లయితే నేను నిన్ను తీసుకెళ్తాను కైలాసానికి అని ఒక షరతుని విధిస్తాడు. ఉదయం వచ్చి చూసేసరికి అక్కడ ఏమవుతుంది, కోటికి 1 విగ్రహం తక్కువగా ఉంటుంది. ఈ కారణాన్ని చూపించి శివుడు ఏం చేస్తాడు, కల్లు కుమ్హార్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. సో అలా అక్కడి ప్రజల నమ్మకం కారణంగా ఆ ప్లేస్కి అంటే ఆ విగ్రహాలన్నీ కల్లు కుమ్హార్ చేశాడు. కల్లు కుమ్హార్ పేరు ఉనాకోటితో ముడిపడి ఉంది అని చెప్పుకుంటారట. मेरी रीढ़ में एक झुरझुरी सी दौड़ गई. लेखक ने इस कथन के पीछे कौन सी घटना जुड़ी है?
నా వెన్నుముకలో వణుకొచ్చింది అని చెప్పేసి మన రచయిత చెప్పింది ఆ సంఘటన గురించి చెప్పండి అంటున్నారు. लेखक सीआरपीएफ के जवानों के साथ त्रिपुरा के हिंसाग्रस्त क्षेत्र से गुजर रहे थे. मार्ग में एक जवान बताया कि 2 दिन पहले वहां विद्रोहियों ने एक जवान को मार डाला था. यही सुनकर लेखक के रीढ़ में एक झुरझुरी सी दौड़ गई. అయితే చూడండి ఏం చెప్తున్నారు రచయిత. సిఆర్పిఎఫ్ ఆ సైనికులతో కలిసి త్రిపురలోని ఆ హింసాత్మక ప్రాంతం ద్వారా ఆ ప్లేస్ నుంచి వెళ్ళేటప్పుడు దారిలో ఒక సైనికుడు చెప్తాడనమాట, 2 రోజుల క్రితం ఇదే ప్లేస్లో తిరుగుబాటుదారులు మాలోని ఒక సైనికుడిని చంపేశారు అని చెప్పేసి చెప్పిన వెంటనే అది విన్న రచయితకి వెన్నెముకలో వణుకు పుడుతుందనమాట, భయపడతాడు. త్రిపుర బహుధార్మిక్ సమాజ్ కా ఉదాహరణ कैसे बना. త్రిపుర బహుళమత సమాజానికి ఎలా ఉదాహరణగా ఎగ్జాంపుల్గా మారింది. त्रिपुरा में लगातार बाहरी लोग आते रहते हैं. अनेक धर्मों का समावेश होने से ही राज्य बहुधार्मिक समाज का उदाहरण बन गया. यहाँ 19 अनुसूचित जनजातियां और विश्व के बड़े धर्म का प्रतिनिधित्व मौजूद है. అయితే త్రిపురలో ఎప్పుడూ కూడా బయట నుంచి అంటే వేరే ప్లేసెస్ నుంచి ప్రజలు అనేవాళ్ళు వస్తూ ఉంటారనమాట, నిరంతరం అక్కడికి వస్తూ ఉంటారు. సో ఎన్నో మతాల వాళ్ళు అక్కడ చేరడం వల్ల ఇక్కడ బహుళ మత సమాజానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ 19 దాకా షెడ్యూల్ తెగలు అలాగే ప్రపంచంలోని ముఖ్య మతాలు అన్నీ కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తాయని చెప్తున్నారు. टिलियामुरा कस्बे में लेखक का परिचय किन 2 प्रमुख हस्तियों से हुआ. समाज कल्याण के कार्यों में उनका क्या योगदान था. ఇక్కడ చూడండి ఏమడుగుతున్నారు. టిలియామురా ఆ ప్లేస్ ఆ సిటీ ఏదైతే ఉందో అక్కడ మన రచయిత 2 ప్రముఖ వ్యక్తుల్ని కలుసుకున్నారు. సో వాళ్ళ గురించి చెప్పండి అని అడిగారు. टिलियामुरा कस्बे में लेखक का परिचय प्रसिद्ध लोक गायक हेमंत कुमार जमातिया और रेडियो कलाकार व गायिका मंजू ऋषिदास से हुई. हेमंत कुमार गायक के साथ साथ जिला परिषद के सदस्य भी थे. मंजू ऋषिदास नगर पंचायत में अपने वार्ड का प्रतिनिधित्व करती थी और स्वच्छ पेयजल तथा गलियां पक्की करवाने के लिए प्रयास की. ఇక్కడ ఏం చెప్తున్నారు. టిలియామురా సిటీలో మన రచయిత ప్రముఖ జానపద గాయకుడు ఫోక్ సింగర్ అయినటువంటి హేమంత్ కుమార్ జమాతియాని కలిశారు. అలాగే నెక్స్ట్ రేడియో కళాకారిని అలాగే మంజు రిషిదాస్ని కూడా అక్కడ కలిశారనమాట. వాళ్ళిద్దరితో పరిచయం ఏర్పరచుకున్నారు. హేమంత్ కుమార్ గాయకుడితో పాటు అక్కడ జిల్లా పరిషత్ సభ్యుడిగా కూడా ఉన్నారు. అలాగే మంజు రిషిదాస్ నగర పంచాయతీలో వార్డ్ మెంబర్గా ఉంటూనే అక్కడ ఉచిత స్వచ్ఛమైన తాగునీరు అలాగే పక్కా రోడ్లు ఇవన్నీ కూడా ప్రజలకి చేకూరేలాగా వాళ్ళందరూ అక్కడ ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. कैलाश शहर के जिलाधिकारी ने आलू की खेती के विषय में लेखक को क्या जानकारी दी. అయితే కైలాస్ సిటీ అంటే కైలాస నగరం అంటాం కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కలెక్టర్ని కలిసినప్పుడు ఆయన పొటాటో సాగు గురించి బంగాళదుంప సాగుకు సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్ అనేది మన రచయితకి చెప్పడం జరిగింది. कैलाश शहर के जिलाधिकारी ने लेखक को इस प्रकार बताया कि आलू की बुआई के लिए आमतौर पर पारंपरिक आलू के बीजों की ज़रूरत 2 मीट्रिक टन प्रति हेक्टेयर पड़ती है. वहीं टीपीएस सिर्फ 100 ग्राम मात्रा की ज़रूरत होती है. इस बीज के कम मात्रा में ज़्यादा पैदावार ली जा सकती है. అయితే ఆ బంగాళదుంపలు విత్తడానికి మామూలుగా అయితే హెక్టార్కి 2 మెట్రిక్ టన్నుల సీడ్స్ అనేవి అవసరమవుతాయంట. కానీ వీళ్ళు ఇక్కడ ట్రూ పొటాటో సీడ్స్ అని చెప్పేసి అవి 100 గ్రామ్స్ మాత్రమే సరిపోతాయంట. అంటే తక్కువ పరిమాణంలో విత్తనాలు చల్లి ఎక్కువ దిగుబడిని పొందొచ్చు అని చెప్పేసి దాని గురించి కలెక్టర్ రచయితకి చెప్పడం జరిగింది. त्रिपुरा के घरेलू उद्योगों पर प्रकाश डालते हुए अपनी जानकारी के कुछ अन्य घरेलू उद्योगों के विषय में बताइए. త్రిపురలోని ఘరేలు ఉద్యోగ్ కుటీర పరిశ్రమల గురించి చెప్పండి అని చెప్పారు. त्रिपुरा के घरेलू उद्योग जैसे अन्य घरेलू उद्योग है अगरबत्ती बनाना, बांस के खिलौने, गले में पहनने की मालाएं आदि. సో త్రిపురలో ఏం చెప్పుకున్నాం మన లెసన్ చెప్పుకునేటప్పుడు మామూలుగా మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి కదా, అగ్గి పుల్లలు. సో ఆ పుల్లలు తయారు చేస్తారనమాట. తయారు చేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు అక్కడి నుంచి కర్ణాటక వేరే ప్లేసెస్కి. అలాంటి కుటీర పరిశ్రమల గురించి ఇంకొన్ని చెప్పండి అన్నారు. ఇక్కడ ఏం చెప్పారు, అగరబత్తి బనానా అగరబత్తులు తయారు చేయడం, బాన్స్ కే ఖిలోనే సో బ్యాంబూ స్టిక్స్తో బొమ్మలు చేయడం, వెదురు బొమ్మలు చేయడం, అలాగే మెడలో వేసుకునేటువంటి ముత్యాల మాలలు తయారు చేయడం, ఇలాంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చాలా ఉన్నాయన్నమాట.
సో ఇది ఈ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. ఉనాకోటి, కల్లు కుమ్హార్కి ఉనాకోటి అనేటువంటి లెసన్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తెలుసు కదా, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ.